ప్రైజ్ బి టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన కృపా కనికరములు మీకు అందరికీ తోడుగా ఉండి ఆయన వాక్య వెలుగులో మిమ్మల్ని నడిపించుటకు శక్తిగల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలుగునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరి తరువాత అని చూస్తే అక్కడ మరి సౌలు తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అంటాడు. ఎప్పుడైతే యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాడో, ఆ మనుష్యుడిని కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కనుక ఎటువంటి వాడు ఈ యొక్క గొర్రెలు కాసుకునే మరి దావీదు అని అంటే, ఆయనకి ఇష్టానుసారమైన మనుషుడే కాదు, ఆయన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచేవాడు కూడా. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా 40:11 వచనంలో, గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అంటే ఎంత అనుభవంగా ఆయన చూడగలుగుతాడు, మెల్లగా నడిపిస్తాడు, వాటి మీద గొర్రెలు కాపురి వలె ఆయనను వాటన్నిటినీ చూస్తాడు అని చెప్తా ఉన్నాడు. అందుకని ఆయన ఇష్టానుసారమైన మనుషుడిగా ఉన్నాడు. వీటిని మూగ జంతువుల్ని ఇంత ప్రేమగా చూస్తూ, ఇంత ఆప్యాయతగా వాటిని మరి జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడే, మరి మనుషులైతే ఇంకెంత జాగ్రత్తగా చూస్తాడు, ఇంకెంత మరి చక్కని తలంపులతో పాలన చేస్తాడని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పాడో, ఆయనను గురించి ఏం జరిగింది అని చూస్తే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రభునందు ప్రియులారా, విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దావీదు మీద ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. కనుక దావీదు కంటే ముందు వారి అన్నల్ని పిలిచినప్పుడు ఈయన తీసుకొచ్చి ఈయన అంటే ఈయన కాదు అని చెప్తూ ఉంటున్నాడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కనుక మనుషులు చాలా బాగున్నారు, ఎత్తర్లుగా ఉన్నారు, యుద్ధశూరులుగా కనపడుతున్నారు అన్నదమ్ములు అందరూ కూడా. కానీ అక్కడ చెప్తూ ఉంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉంటారు. ఈ రూపం బాగుంది, వీడు శక్తి బాగుంది అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా హృదయమును లక్ష్యము చేయును. కనుకనే దావీదుని యొక్క హృదయం తెలిసిన వాడుగా, హృదయమును కోరుకున్నవాడుగా, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను.
ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చిందో నాటి నుండి కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ మంచి పరిపాలన అందించగలిగిన వాడుగా ఉన్నాడనే సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే వారు ఆత్మచేత నింపబడ్డారో వారి ఆత్మచేత చూడండి, అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. నాకు సాక్షులుగా ఉంటారు, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ఆయనతో చెప్తా ఉన్నాడు. ఇంకా 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన చూస్తే 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. వాక్యం విన్న తర్వాత నమ్మిన వారు అనేక మంది, వారిలో పురుషుల సంఖ్య 5,000 అయిందంట. వాక్యం లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు బ్రదర్. అందుకని వాక్యానుసారంగా వాక్యాన్ని విని మరి మారు మనసు పొందాలి. ఇంకా 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారంట. ఇంకా విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మను గలవారై ఉండి ఎవడును తనకు కలిగినది వాటిలో ఏదీ తనదని అనుకోలేదు. అందరూ కూడా ఇది మా అందరిది అంటే అనుకున్నారే తప్ప ఇది నాది అని అనుకోలేదు. అందరూ కూడా కలిసి ఒకే సమిష్టిగా సంఘాన్ని మరి నడిపించారు. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దావీదు మీదకి ఆత్మ వచ్చినప్పుడు దావీదు ఎలాగ అందరినీ సమానంగా చూస్తూ మంచి పరిపాలన ఇచ్చాడో, అలాగే దేవుని ఆత్మ వీరి మీదకి వచ్చినప్పుడు వీరు చక్కని బోధలు చేశారు, ధైర్యంగా బోధించారు, అందరు మనసులు ఒక్కటి చేశారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ కాలంలో మన మనసులందరూ ఒక్కటైనప్పుడు మనం దేవుని బిడ్డలుగా చేరగలుగుతాం, దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా ఉంటాం, దేవునికి సాక్షులుగా మనం నిలబడగలుగుతాం. అట్టి కృపాదేవుని ఆశీర్వాదాలు మన అందరికీ కలుగులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నిన్న కృపాపేట నెల్లి డేవిడ్ గారు కాలం చేసి ఉన్నారు. వారి కుటుంబాన్ని, వారి కుమార్తెలను అందరినీ కూడా దేవుడు ఆదరించేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నర్సాపూర్ స్టేషన్పేటలో కంజీర్ బ్రదర్ అని అంటుంటారు, చాలా చక్కగా కంజీర్ వాయిస్తాడు ఆయన. వారి కుమారుడు లండన్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మరి ఆ యాక్సిడెంట్ వల్ల ప్రాణం పోయింది. మరి ఆ బిడ్డను పోగొట్టుకున్నారు. ఆ కుటుంబానికి కూడా ఆదరణ కలిగేటట్లు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ విషయాల్లో దేవుడు సహాయం చేసేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ రాజానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ కాలంలో ప్రభా మమ్మలను ప్రేమించి ఇచ్చిన వాక్య భాగాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభా, నీకు సాక్షిగా నీ ప్రియమైన బిడ్డలుగా మేము ఉండాలి నాయన. నీ ఇష్టానుసారంగా మేము ఉన్నప్పుడు ప్రభా మా గురించి మంచి సాక్షి మాకు ఇస్తావు. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రియమైన సేవ చేయటానికి, నీ ప్రియమైన బిడ్డలుగా మేము ఉండటానికి మమ్మలను సిద్ధపరిచి నడిపించి నీకు ఇష్టమైన మనుషులుగా మేము ఉండాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాను. విశ్వాసాన్ని కాపాడుకుని, విశ్వాసములు ఎదిగి, విశ్వాసములు వృద్ధి పొంది, విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత మాకు అందరికీ దయచేయమని, నీ నమ్మకమైన పరిశుద్ధ ప్రేమను కలిగి జీవించడానికి ప్రభా మమ్మలను సిద్ధపరచు నాయన. కార్యాలు నీయి గొప్పవి, దొడ్డవి, ఆశీర్వాదకరమైనవి నాయన. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహిమ 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 నాయనా. కృప కలిగిన దేవా, కరుణామయుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఇది నేను సేవకుడిగా నేను చేస్తున్న ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఎందరో
ప్రభా బలహీనలు, ప్రభా ఎన్నో ప్రభా సమస్యలతో ఉంటున్నప్పటికీ ప్రభా మా సమస్యలన్నీ తీర్చి ప్రభా నీ ప్రియమైన బిడ్డలుగా మేము ఉండాలి, నీ ప్రియమైన దాసులుగా మేము ఉండాలి నాయన. అటువంటి కాపుదల భద్రత మాకు దయచేయమని అడుగుచున్నాను. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ కావలసిన సహాయమును మీరు ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని, నీ పరిశుద్ధ కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. మహిమాన్వితుడానికే స్తోత్రాలు, సర్వోన్నతుడానికే స్తోత్రాలు, సర్వశక్తివంతుడానికే స్తోత్రము చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దీన సేవకుడిగా, దీనుడిగా నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి శుభాశీర్వాదాలు, దీవులు సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను. మీరే మహిమ పొందమని, కృప చూపించమని, నీ కృప చేత, ప్రేమ చేత మమ్మలను ఆదరించమని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ్యా. మీరే సహాయం చేసి నడిపించమని, ఈ దీనుడిగా, దీని సేవకుడిగా నేను చేస్తున్న ప్రార్థన ఆలకించి సంఘాలకు క్షేమాన్ని దయచేయండి. మీరే మహిమ పొందండి ప్రభా. ఏ సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు తీర్చి మీ ఘనమైన విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత మాకందరికీ దయచేస్తారని నజరుడైన యేసు నామములో అతి మిక్కిలి వింతో బ్రతిమాలు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.